నమస్తే. మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో కర్కాటక రాశి గురించి మనం చెప్పుకుంటాం. కర్కాటక రాశి గనుక మనం జూస్తే, ఇందులో నక్షత్ర ప్రకారాలు చూస్తే నక్షత్రాలు ఏమేముంటాయంటే, పునర్వసు 4 పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలంతా మనకి కర్కాటక రాశిలో ఉంటాయి. పేరు బలంగా గనక మనం జూసుకుంటే ఈళ్ళకి హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో అన్నంత అక్షరాలంతా మనకి కర్కాటక రాశిలోనే ఉంటాయి. మన గ్రహ స్థితిని గనక చూసుకుంటే జూన్ మంత్‌లో సూర్యుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో, బుధుడు కూడా మిథున రాశిలో ఉన్నారు. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి మీన రాశిలో, మనకి కుజుడు వచ్చేటప్పటికి సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క గ్రహ స్థితిని గనక మనం పరిశీలించి, కర్కాటక రాశి వాళ్ళు గనక మనం చూసుకుంటే, వీళ్ళకి మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే, వీళ్ళకి ధనం ఎక్కువగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుని వల్ల కూడా ధనం కోల్పోయేసి లాస్ ఆఫ్ ప్రాపర్టీ, సంపదలు గనుక కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలహము, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరాభవము, అవమానం జరిగే ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ మంతు ఈ కర్కాటక రాశి వాళ్ళు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతనతో ఉండటము. రెండోది యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, అలానే పెద్ద పెద్ద ఇంపార్టెంట్ పనులేమన్నా ఉంటే గనక పోస్ట్‌పోన్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సరైన గ్రహస్థితి లేదు. అందులోనూ ముఖ్యమైన గ్రహాలు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి, రిస్కీగా ఉండే పనులు, కొత్తగా వచ్చిన వాళ్ళని ఇలాంటివి చేయకుండా ఆధ్యాత్మిక చింతనతోటి, ప్రశాంతమైన వాతావరణంతో గనక మీరు ఉండగలిగితే బాగుంటుంది. అందులోనూ జూన్ 15 నుంచి జూను 25 వరకు, అంటే జూన్ ఎండ్ వరకని మనం అనుకోవాలి. ఒక 15 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ఇంపార్టెంట్. మనం ఒక్కొక్క గ్రహం ప్రకారం గనక చూసుకుంటే సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల ఆహ్, మన స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు, తర్వాత నెగెటివ్‌గా ఏదైనా పనులు చేసేవాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్యుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల మంచి కార్యక్రమాలు సదుద్దేశం చేసే వాళ్ళకి బానే ఉంటారు. కానీ అలా కాకుండా ఏ పని పడితే అలా కేర్‌లెస్‌గా చేసేవాళ్ళకి, నెగ్లిజెంట్‌గా చేసేవాళ్ళకి, స్మార్ట్‌గా చేసేవాళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల జాబులు కోల్పోయేంత అవకాశం గూడా వచ్చే అవకాశం జాబ్ కోల్పోయేదాకా సిట్యుయేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల శత్రువుల పైన విజయం మీరు సాధిస్తారు. తర్వాత అనారోగ్యం గనక పడుతూ ఉంటే ఈ మంత్‌లో ఆరోగ్యంగా చాలా బాగుంటారు. మనం కుజుడు గనక మనం చూస్తే, కుజుడు ఈళ్ళకి రెండో ఇంట్లో ఉండటం వల్ల ఇది అంత మంచిది కాదు. ఈ పొజిషన్ వచ్చేటప్పటికి కొంచెం కుజుడు ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు మీకు. వీళ్ళకు ఏం చెప్తారంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే కుజుని రెండో ఇంట్లో ఉండడం అసత్వం సతతం క్లేశః సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్కః భీతి స్యాత్ ధనకే కుజే. అంటే రెండో ఇంట్లో గనుక కుజుడు ఉండటం వల్ల ఇది అంత మంచి పొజిషన్ కాదు. ఏ విధంగా ఇబ్బంది పెడతారంటే అసత్వం అంటే సత్వం లేకుండా ఉండటం. అంటే బలం లేకుండా ఉండటం శారీరకంగా. క్లేశం మనసులో ఎప్పుడు ఏదో ఒక బాధపడుతూ ఉండటం. సర్వకార్య వినాశనం. ఏదైనా గనక పని చేస్తే అందులో ఆటంకాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సదా దుర్జన సంపర్కః. మీ చుట్టూ చెడ్డవాళ్ళు చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతిగా, భయంగా ఉండే అవకాశం గూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనీని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో అగౌరవం కలిగే సంఘటనలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మన ఇందాక సూర్యుడు కూడా మీకు అంత అనుకూలంగా లేరు. సూర్యుడు స్వస్థాన నాశనం చైవ. జాబ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువుల మధ్య గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటది. ప్రాణపర్యంతమాపత్తిం రవమానం. అంటే ప్రాణం పోయేలాగా పరిస్థితులొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానం జరిగే అవకాశం గూడా ఎక్కువగా ఉంది. అయితే శుక్రుడు కూడాను ఈళ్ళకి అంత సరైన అనుకూలమైన పరిస్థితుల్లో లేరు. శుక్రుడు ఎలా ఉన్నారంటే మీరు ఒక ఆహ్, ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో మీరున్నారు. చూసుకుంటే ఈడికి శుక్రుడొచ్చేటప్పటికి మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే, వ్యకులం చైవ అనిసత్వం అర్ధనాశనం రిపోర్భయం స్త్రీ సౌఖ్య హానిమాప్నోతి దశమస్తే భృగు అని మనకు సుఖస్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి 10వ ఇంట్లో గనుక శుక్రుడు ఉండటం వల్ల పర్టిక్యులర్‌గా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో ప్రాబ్లమ్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మనసులో ఏదో ఒక బాధపడే పరిస్థితి మీకు ఉంటుంది. తర్వాత అర్ధనాశనం ధనం కోల్పోతారు. శత్రువుల యొక్క భయం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. అంతేకాకుండా స్త్రీల వల్ల మీకు సపోర్ట్ ఉండదు. స్త్రీల ద్వారా మీకు సౌఖ్యం ఉండదు. అదే పురుషులైతే అదే గనక స్త్రీలు గనకైతే పురుషుల ద్వారా మీకు సపోర్ట్ ఉండదు. సఖ్యతగా ఉండరు. అవమానాలు, గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి, కొత్తగా ఎడ్యుకేషన్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో ఉన్న వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి చాలా బాగుంటుందని మనకి గమనించుకోవాలి. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఏ గ్రహం గూడా ఈళ్ళకి అనుకూలంగా లేకపోవటంతోటి కొంచెం సాదాగా, సీదాగా, సింపుల్‌గా గడపాల్సిన జూన్ మంతు
తదనుగుణంగా చక్కగా అన్నీ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వచ్చే మనకి ఆటంకాల నుంచి అవరాధుల నుంచి తప్పించుకోవచ్చు. అయితే నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే మనకి లఘు గోచారము లాగా అంగ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే నక్షత్రం వైస్ మనకు ప్రిడిక్షన్ ఇంకా చాలా క్లారిటీగా ఇస్తుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే ఈ మంత్ అంతా ఫస్ట్ సౌఖ్యంగా ఉంటారు, సంపదలుంటాయి, లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, వస్త్రలాభం కూడా చూపిస్తుంది. అయితే ఒకే 2 ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు. ఒకటి కలహము, మృత్యు భయము. ఏదో ఒక విషయంలో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృత్యు భయం గూడా మీకు ఏమీ లేకపోయినా గానీ భయపడుతూ ఉంటారు వృధాగా. ఇది కూడా మీరు కొంచెం గమనించుకోవాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళు గనక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, సంపదలుంటారు, క్షేమం ఉంటుంది, వస్త్రలాభం ఉంటుంది. అంతా బావుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి మృత్యు భయము, కలహము. ఎక్కడో ఒక చోట గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగైన్ మృత్యు భయము. మీరు ఇప్పటిదాకా ఏదైనా గనక పని చేస్తున్నా, ఒక విజన్ పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నా, అదెక్కడ ఆగిపోతుందో అని జెప్పేసి భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఆహ్, వస్త్రలాభం చూపిస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి దేహ పీడనము, మరణము చూపిస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంచెం హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శరీరమే మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, జాగింగ్ చేయటం, పుష్టిగా తినటం అవన్నీ చేస్తూ ఉండాలి. అలానే మరణాన్ని కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే మీరు ఇంతకుముందు ఏదైనా గనక పని చేస్తే ఈ టైంలో ఆ పని ముందుకెళ్ళకుండా మొత్తం ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా గనక బాగా ఇంట్రెస్ట్ పడి చేసుకుంటూ పోయే పని ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా కుజుని వల్ల. ఇవి కాకుండా ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కొంచెం ఈ 3 నక్షత్రాలకు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈళ్ళకి ఈ జన్మ నక్షత్రంలోనే కుజుడు ఉండటం వల్ల, కుజుడు జన్మ నక్షత్రంలో ఉండటం వల్ల, ఇది పాపగ్రహం అవ్వటం వల్ల మీకు ఆహ్, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. కిచెన్‌లోకొచ్చే దగ్గర నుంచి మిగతా వాటికి సంబంధించిన విషయంలో మీ బ్లడ్‌ని మీరే కళ్ళ చూసుకోవాల్సొస్తది. జెంట్స్ కానీ కూడాను ఏదన్నా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు, ఇంకోటి చేసేటప్పుడు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు శరీరానికి గాయాల అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ఇవి మంత్ ఒక రకంగా కొంచెం ఆహ్, సింపుల్‌గా ఉండాల్సిన మంతు ఓవరాల్‌గా జాగ్రత్తగా ఉండాల్సిన మంతు అని మీరు గ్రహించుకోవాలి. సో, ఈ రాశి వాళ్ళకి పరిహారాలు గనక మనం చూసుకుంటే ఈళ్ళకి ఏ రాశి కూడా ఏ గ్రహం కూడా సరిగా లేవు. వీళ్ళు చుట్టూ గనక తిరిగి నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేస్తే చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు అభిషేకం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా సుదర్శన హోమం అని ఉంటుంది. ఈ సుదర్శన హోమం చేపించుకున్నా గానీ మీ చుట్టూ ఎలాంటి నెగెటివ్ వైబ్స్ లేకుండా చాలా చక్కగా ప్రశాంతంగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు సంపద, ధనం గురించి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఎవరికైనా గనక సంపదలు కావాలి, లేకుంటే అప్పులు బాగా అయిన వాళ్ళకి కుబేర పాశుపతాభిషేకం చేపించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మరిన్ని వివరాలు గనక జాతకం చూడాలన్నా, లేదంటే మ్యారేజ్‌కి సంబంధించి గాని, ఇండివిడ్యువల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ గనక ఫేస్ చేస్తూ ఉంటే మీరు నన్ను కలవచ్చు. శుభం.